హాయ్. హలో. మరో కథతో మళ్ళీ ముందుకు వచ్చేసాం. స్వప్న అక్షయవర్షిణి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. అక్షయ్, నీకు ఒక కథ చెప్తా మళ్ళీ. దా, దా. ఒక ఇద్దరు సిస్టర్స్ ఉంటారంట, అది చెప్పనా? ఒక ఊర్లో ఒక పెద్ద రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో చాలా ఊళ్ళు ఉన్నాయి. ఒకరోజు రాజుగారి కొడుకు, మంత్రి గారి కొడుకు సరదాగా ఒక లాంగ్ ట్రిప్ వేద్దామని చెప్పి గుర్రం మీద, ఇంతవరకు కారు ఇప్పుడు లాంగ్ డ్రైవ్ లాగా గుర్రం మీద వెళ్ళిపోతా ఉంటారు. మన ఎప్పుడు ఉండేదేగా గుర్రం ఎట్టు వెళ్ళిద్దామా అంట దౌడు తీసుకుంటూ వెళ్ళిపోయింది గుర్రం కదంటే మా అమ్మకి ఇష్టం. గుర్రం కదంటే ఇష్టం మా అమ్మకి గుర్రం. అయితే కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అడవి దాటేసి వెళ్ళిపోయాక బాగా మంచినీళ్ళు అవుతాయి. అడవిలో ఇంకో అడవి వచ్చేసింది. అక్కడ నీళ్లు లేవు, ఇంకో అడవిలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఎత్తుక్కుంటా ఉంటుంటే ఒక చోట ఆగుతారు. ఒక గుడిలాగా, పాడుపడిన గుడిలాగా ఉంటుంది. సో గుడి వెనక ఏమన్నా బాగుందేమో అని అక్కడక్కడే ఎత్తుక్కుందామని చెప్పి ఆగుతారు కాసేపు. ఆ గుర్రానికి కూడా నీళ్లు పట్టాలిగా, చాలాసేపు ప్రయాణం చేసి వచ్చారు. అట్లా ఆగి కూర్చునేసరికి ఒక అరగంట అయ్యేసరికి గాజుల చప్పుడు, పట్టేల చప్పుడు, ఆడపిల్లలు మాట్లాడుకున్న మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ పాడుబడ్డ గుడో ఇల్లో ఏదో కానీ వినిపిస్తూ ఉంటాయి. భయం వేసింది, భయం వేసింది. ఏ భయం లేదు, పాడలేదు, దెయ్యం లేదు, మనమే పెద్ద దెయ్యాలం. మనకెందుకమ్మా భయం? ఏముంది మనం భయపెట్టడానికి ఏముందమ్మా? సరే, ఎవరా ఏంటా అని ఆరాగా చూసేసరికి వాళ్ళు బయటకు వస్తారు. ఇద్దరు అమ్మాయిలు అక్క చెల్లెళ్ళు. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అమ్మా, బాగా దాహంగా ఉంది అని అడుగుతారు. రాజుగారి కొడుకు, మంత్రి గారి కొడుకు ఇద్దరు. చిన్న మట్టి గ్లాసులు లేవో వాళ్ళకున్నాయి, అందులో అయ్యే తీసుకొచ్చి ఇస్తారు. పాత పడిపోయిన బట్టలు, తినటానికి సరిగా లేక బక్క చిక్కిపోయి దేన స్థితిలో కనపడతారు వాళ్ళకి. కానీ అమ్మాయిలు ఇద్దరు, కానీ పిల్లలు మాత్రం చక్కగా చలాకీగా కనపడుతుంది. మొహం మాత్రం చలాకీగా ఉంటారు. 7 మొహాలు అలా పెట్ల. చూడటానికి శరీర సౌష్ఠవం బాధగా ఏడుస్తున్నట్టు ఉంది, కానీ బక్క చిక్కిపోయి వాళ్ళ మాట చూపు అంతా కూడా హుందాగానే ఉంది వాళ్ళకి. అయితే ఏంటమ్మా ఇక్కడ ఎలా ఉన్నారు? ఇక్కడ అడవి ప్రాంతంలో మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అసలు ఏముంది ఇక్కడ? జనసంచారం లేదు, ఒక పొలం లేదు, పంట పండించుకోవడానికి కూడా కాదు కదా మీరు ఇక్కడ ఉంది, ఎందుకు ఉంటున్నారు ఇక్కడ అని అంటారు. దయానికి కొంచెం అనేసరికి వీళ్ళు రాజకుమారుల్లాగా ఉన్నారు. రాజుగారి బట్టలు అన్నీ వేసుకున్నారు కదా, మరి పట్టు బట్టలు, గుర్రము, వాళ్ళ చేతికి రాజముద్రలు అన్నీ ఉంటాయి కదా. రాజుగారికి, మంత్రి గారి పిల్లోడికి, రాజుగారి కొడుక్కి ఉంటాయి కదా. వీళ్ళు రాజుగారి తాలూకాని అని చెప్పి అక్క ఏం చేసింది, మేము కూడా ఈ ఒక రాజ్యంలో రాకుమార్తెలమే మేము కూడా అని చిటుక్కన అబద్ధం చెప్పేసింది. ఈ మాటకి ఆ చెల్లెమో షాక్ అయిపోద్ది లోపల. తెలియదు చెల్లికి ఇలా చెప్పింది. షాక్ అయిపోయి ఈ ముఖంలో భావం మంత్రి గారి కొడుకు చూస్తాడు, గమనించాడు. అప్పుడే అర్థమైపోద్ది మంత్రి గారి కొడుక్కి అక్క అబద్ధం చెప్తుందని. చెల్లి మొహం మార్చేసింది, మొహం కదలిక తెలిసిపోయింది నాకు అని అనుకుంటాడు. అయితే తిప్పుకుంటుంది, మళ్ళీ మామూలుగా మొహం పెట్టేసుకుంటుంది. మళ్ళీ ఏమైద్దు, అక్క చెప్పింది కదా మనం కూడా అలాగే ఉండాలి, లేకపోతే మనల్ని నమ్మరు. అక్క ఎందుకు చెప్పిందో తెలియదు కదా అనేసరికి, సరే మీ రాజ్యానికి తీసుకెళ్ళి అప్పచెప్తాము. ఏంటమ్మా ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఏంటి ఇట్లా ఉన్నారు పాత బట్టలు వేసుకొని, తీసుకెళ్తాం రండి అంటే, మేము ఎక్కడికి రావడానికి లేదయ్యా, ఒక భూతం మమ్మల్ని తరుముకుంటా వచ్చింది, ఆ భూతం బారి నుంచి మేము తప్పించుకుంటా, ఆ రాక్షసి బారి నుంచి తప్పించుకుంటా పరిగెత్తుతూ ఉంటే ఇది కనిపించింది, ఈ పాడుపడ్డ గుడి, ఇందులోనే మేము పూజ చేసుకుంటా ఇక్కడే తలదాచుకొని ఉంటున్నాము, మాకు చదువు అన్నీ వచ్చు, మా నాన్నగారికి ఏమో భయం వేసి మమ్మల్ని ఇక్కడ దింపేసి పారిపోయాడు, అక్క చెల్లి మేమిద్దరం, మా చెల్లి నేను ఇక్కడే కలిసి ఉంటున్నాము, ఆ చెట్లకు కాసిన కాయలు పోసుకుంటా అని నోటికి ఏదొస్తే అది అబద్ధం చెప్పేసింది. ఏమీ లేకపోయినా ఉన్నట్టు
మాకు అక్కడ ఉంది ఇక్కడ ఉంది సంస్థానం ఉంది అని చెప్తుంటే వినటానికి కూడా బాగాలేదు. మంత్రి గారి కొడుకు అప్పుడే కోపం వచ్చేస్తుంది. లేని అన్నీ అబద్ధాలు చెప్తున్నారు. కొంతమంది ఉంటారు. ఇప్పుడు మన ఊరు గురించి మనం చెప్తాం కదా, ఆ ఊరు వాళ్ళు వెళ్ళినట్టు మనం చెప్పిన ప్రదేశాలే వాళ్ళు చూసినట్టు చేసేస్తారు. కొంతమంది ట్రిప్కి వెళ్ళిపోయినా వెళ్ళినట్టు. ఇప్పుడు మనం మన ఊరు నుంచి వచ్చాం ఇక్కడ కాలేజీ కోసం, మన ఊరి విశేషాలు మనకు తెలుసు, మన ఇంటి పక్క ఏముందో మనకు తెలుసు. ట్రిప్కి వెళ్ళినట్టు మన పక్క ఉన్న మన ఇంటి పక్క ఉన్న గుడి, మన ఇంటి పక్క ఉన్న ఇది మాల్స్ తెలుసా, ఎంత విడ్డూరంగా ఉంటుంది. అది మారుమూల కుగ్రామాలు మనకి, అవునా? వెళ్ళాము అట్ట అవ్వచ్చు, అది చూసాం ఇది చూసాం. ట్రిప్కి వెళ్ళినాళ్ళు అయ్యా చెప్పేది, అది ట్రిప్కి వెళ్ళే ప్రదేశం కాదు కదా. మన ఇంటి పక్క ఉన్న షాపులు. ఒక అమ్మాయి వల్ల తెలిసిందిలే అట్లా నాకు. కొంతమంది అలా ఉంటారు. ఆ విధంగానే ఈ అక్క కూడా అలాగే చెప్తుంటే మంత్రి గారి కొడుకు మండిపోతూ ఉంటుంది, తెలిసిపోతుంది. అప్పటికప్పుడు వీళ్ళు బంధించేసేయచ్చు వాళ్ళ రాజుగారికి చెప్పి. అయినా కూడా తమాయించుకొని ఉంటాడు. అసలు ఎంత దాకా వెళ్ళిద్దో ఇలా కథ చూద్దాము అని. అయితే మా నాన్న ఎక్కడున్నాడో ఇక తెలియదు, మమ్మల్ని ఇక్కడ దాచిపెట్టేసి వెళ్ళిపోయాడు, మా పరిస్థితి ఏమో ఇలా ఉంది, ఆ చెట్టుకు కాసిన కాయలు కోసుకొని తింటా ఉన్నాము గడుపుతా అని చెప్తుంది అనమాట. సరే మా రాజ్యానికి తీసుకెళ్తాము, ఇక్కడ క్రూర మృగాలు కూడా బాగా వినిపిస్తున్నాయి, చీకటి పడే టైం అయిపోయింది, మాకే కష్టంగా ఉంది, ఇంత దూరం వచ్చి ప్రయాణం చేసి వచ్చాము, సరదాగా అనుకోకుండా ఇంత దూరం వచ్చేసాము, ఎందుకో కలుసుకున్నాము, మా రాజ్యానికి వెళ్ళిపోదాం రండి అంటాడు. రాజుగారి కొడుక్కి ఈ పెద్ద కూతురు ఉంది కదా, చలాకీగా మాట్లాడుతుంది. అబద్ధాలు చెప్పినా కూడా నచ్చింది. అబద్ధం అని తెలియట్లా, ఆమె అందంగా కనిపించింది, చలాకీగా మాట్లాడుతుంది. అలాంటి వాళ్ళు నచ్చుతారనమాట రాజుగారి కొడుక్కి. మెల్లగా మెత్తగా ఉంది, అబద్ధం చెప్తుంది అక్క అని మొహంలో భావాలు కనిపిస్తున్నా కూడా మెదలకుండా ఉంది. ఇటు అక్కని అబద్ధం చెప్తుందని చెప్పలేదు, చెప్పొద్దని చెప్పలేదు, వీళ్ళకేమో మా అక్క అబద్ధం చెప్తుంది, ఏం కాదులే మా ఇల్లు ఇదే అని ఏమీ అనలేదు, మెదలకుండా ఉంది, ఏం జరుగుద్దో చూద్దామని. ఈమె ఎటూ మాట్లాడకుండా ఒక మెయింటైన్ చేస్తుంది. ఏమంటారు, అదొక మేనరిజం. అక్కదొక మేనరిజం, చెల్లిదొక మేనరిజం. ఈ అమ్మాయి ఏమో అబద్ధాలు చెప్తుంది, తినేమో నిజంలోనే కనపడుతుంది నాకు అని. మంత్రి గారి కొడుకేమో చెల్లి నచ్చింది, రాజుగారి కొడుకేమో పెద్ద కూతురు నచ్చింది. అదేమో యాక్టివ్గా మాట్లాడుతున్నట్టు కనపడుతుంది అబద్ధాలు చెప్తుంటే. కొంతమంది అలాగే నచ్చుతారు, ఏదో గొప్పోళ్ళు అనుకుంటారు వెనకేమీ లేకపోయినా వాళ్ళని చూసి. చాలామంది ఉంటారు అట్లా. వదిలేయటం కాదమ్మా, నిజంలో మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ కథ అదే, అక్క చెల్లెలు రాజ్యం లేదు, ఎలా చెప్తున్నారు? మాకు రాజ్యం ఉందని చెప్తే మరి రాజ్యం ఎక్కడో చూపించమంటారు, చూపించిద్దా? సరే చూపించలేరు. అందుకని శక్తికి మించి అబద్ధాలు చెప్పకూడదు ఎప్పుడు కూడా, ఎప్పటికైనా దొరికిపోతారు. సరే మా రాజ్యానికి రండి అదట్ట ఉంచు, సరే మా రాజ్యానికి తీసుకెళ్తామంటే ఒప్పుకుంటారు. సరే బట్టలు మార్చుకొని వస్తాం, మరీ మాసిపోయినాయి అని చెప్పి వేరేది ఓడి తీసుకొని వేసుకొని మార్చుకొని వస్తామని చెప్పి కొంచెం లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ ఏమైంది, మా అమ్మ పరిస్థితి ఏంటి, మేము వెళ్ళిపోతామన్న ఆలోచనే లేదు పెద్ద కూతురికి. చిన్న కూతురికేమో మరి మమ్మల్ని తీసుకెళ్తానంటున్నారు, అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో, అక్కేమో ఎలా ఇరికిచ్చింది, తర్వాత రోజైనా మన రాజ్యం చెప్పమంటారు, మన రాజ్యాల్లో దింపుతానంటారు. మనమేమో ఏ రాజ్యమో చెప్పలేము, అసలు ఉంటేగా చెప్పడానికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంతసేపు అయితేనేమో వాళ్ళ అమ్మ తిరిగి వచ్చింది, అడవిలోకి వెళ్ళింది కాయలు కసరా తేయడానికి. అమ్మ కూడా, అసలు నాన్న కూడా లేడు. ఏంటంటే అసలు విషయం, నాన్నేమో పెద్ద ధనవంతుడి దగ్గర, ఒక మోతుబరి భూస్వామి దగ్గర బాగా అప్పు చేశాడు వ్యాపారం కోసం. వ్యాపారం కోసం అప్పు చేస్తే ఆ అప్పు తీర్చలేకపోయాడు. ఆ భూస్వామి ఏం చేశాడు, ఇద్దరు పిల్లల్ని నాకు ఇచ్చాయని కండిషన్ పెట్టాడు అప్పు తీర్చని పక్షంలో. అందుకని ఇక్కడ దాచిపెట్టాడు వాళ్ళ నాన్న. ఆయన చనిపోయాడు కాలక్రమంలో. ఇప్పుడు అమ్మ ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, కాలం గడుపుకుంటున్నారు అట్లా. తండ్రి ఎప్పుడో చనిపోయాడు ఆ బాధలో. ఆ విషయం కూడా ఇలా తెలియదు. ఇంకా అంత బాధల్లో ఉండి మేము రాజకుమార్తెలు అని చెప్పుతుంది ఈమెము. ఇప్పుడు ఏమైంది,
అయ్యా మేము ఇట్లా ఇరుక్కుపోయాము, మాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అంటే బాగుండేది. అదే చదివిపించారు పిల్లలకి. కళ కళ నేర్పించారు. కళలన్నీ నేర్పించారు. ఆ రోజుల్లో ఏముంది, డ్యాన్సు, పాటలు, అక్షరాలు, పెద్ద పెద్ద బాల శిక్ష అన్నీ నేర్పించాడు వాళ్ళ నాన్న. మరి వీళ్ళ కోసమే కదా అప్పులు చేసే వ్యాపారాలు, కూతుళ్ళ కోసమే కదా. ఉద్యోగం ఇప్పించండి బాబు, ఇట్లా ఇరుక్కుపోయామంటే ఏమైంది, అమ్మని కూడా వచ్చాక ముగ్గురిని కలిసి తీసుకెళ్లేవాడుగా రాజకుమారుడు. ఏమైంది, నిజం చెప్పాలి. అబద్ధం చెప్పేసరికి సరే అని నమ్మేసి వాళ్ళు తీసుకెళ్తారు. సరే ఎక్కించుకున్నారు చెరొక గుర్రం. అక్కకేమీ అమ్మని ఆలోచనే లేదు. చెల్లేమో అమ్మ ఎట్లా ఇప్పుడు అమ్మ వచ్చి మమ్మల్ని ఎత్తుక్కుంటుంది కదా, మా అమ్మ ఎంత బాధపడిద్ది, మేము కనిపించలేదని ఎక్కడ ఎత్తుక్కుంటుంది అని చెప్పి తన ఓణిని దారి పొడుగున ముక్కలు ముక్కలు చేస్తా పడేసుకుంటూ వెళ్ళిద్ది. వాళ్ళ అమ్మ ఎత్తుక్కుంటా రావాలి. ఆ రంగు చూసి అమ్మాయి ఇటు వెళ్ళింది అని వెతుక్కోవాలని వేసిద్ది తెలివిగా. సరే రాజ్యానికి చేరుకుంటారు. రాజుగారింటికి ఏమో పెద్ద కూతురు, మంత్రి గారి గృహంలోకి చిన్న కూతురు వెళ్తారు. రాజుగారిని మంత్రి గారిని ఒప్పించుకుంటారు వీళ్ళిద్దరు మగపిల్లలు. మంత్రి గారి కొడుకు అయితే అనుమానంగానే ఉంది, వీళ్ళు రాజకుమారులు కాదు, ఏదో అబద్ధం చెప్పారని. కానీ రాజుగారి అబ్బాయికి పెద్ద అమ్మాయి బాగా నచ్చింది కాబట్టి అతన్ని ఆమెనే పెళ్లి చేసుకుంటానని నాకు చెప్తున్నాడు కాబట్టి తప్పని స్థితిలో తీసుకురావాల్సి వచ్చింది. అయితే తెల్లారి ముహూర్తాలు పెట్టిస్తారు. రాజుగారేమో వాళ్ళ బంధువుల్ని చెప్దాము, వాళ్ళ రాజ్యం ఎక్కడో చెప్పండి, మనం మర్యాదపూర్వకంగా వెళ్దాం అక్కడికి అని చెప్పేసరికి మేము చెప్పము మా రాజ్యం ఎక్కడుందో, మేము చాలా ఇప్పుడు రాజుగారు ఆ అమ్మాయిలు అంటే ఏంటి, పారిపోయి వచ్చి దాక్కున్నాం, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే పొరుగు పోయింది. రాజుగారి పిల్లలు భయపడి పారిపోయి దాక్కున్నాం ఇక్కడ, ఒక భూతానికి రాక్షసికి భయపడి. రాజకుమార్తెలు రాజుగారు పారిపోరు కదా భయం వేసి, ఏదో ఒకటి నోటికొచ్చింది ఆ టయానికి అబద్ధాలు కోరు కదా, మరి లేనిది ఉన్నట్టు, వెళ్ళని ప్రదేశానికి వెళ్ళినట్టు, తినని పదార్థాన్ని తిన్నట్టు తినేసినట్టు గొప్పలు చెప్పుకునే రకం అనమాట. అయితే మా పరువు పోయిద్ది, మేము చెప్పము, ఎట్లాగో ఇట్లా పరువు పోయింది, మీతో వచ్చేసాము, ఈ పొరుగు కూడా పోయిద్ది, గతి లేక మీ దగ్గరికి వచ్చేసినట్టు, మా రాజ్యంలో మేము చెప్పము, మా ఊరి పేరు మేము చెప్పము అంటారు. అయితే ఇట్లా జరుగుతూ ఉంటే సరే రాజుగారి కొడుక్కి బాగా నచ్చింది కదా, ఎట్లయినా ఆమెనే చేసుకుంటాను అంటున్నాడు. అందుకని రాజుగారు ముహూర్తాలు పెట్టించేస్తారు. సరే ఏమైంది, పిల్లడి కంటే ఎక్కువ ఏమైంది, అందులో మనకు పిల్ల ముఖ్యం. అయితే ముహూర్తాలు పెట్టిస్తారు. ఇంట్లో సందడిగా అన్నీ తయారు చేపిస్తూ ఉంటారు. పిండి వంటలు, పట్టు వస్త్రాలు, బంగారు నగలు, అన్నీ బిజీ షెడ్యూల్ అయిపోయింది. మరి కొన్ని గంటల్లోనే పెళ్ళి ఉంది కదా. ఇట్లా ఉండగా కిటికీలో నుంచి పెద్ద కూతురు వీధిలోకి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి వాళ్ళ అమ్మ అక్కడ నుంచొని ఉంటుంది కాంపౌండ్ వాళ్ళ బయట. మా అమ్మాయి ఏనయ్యా లోపల ఉంది, నాకు దారి తెలిసి వచ్చాను. ఓణి ముక్కలు కనిపించినాయి కదా, ఓణి ముక్కలు అవి చూసుకుంటూ ఇటు వచ్చేసరికి ఈ ఇంట్లోనే ఉంది మా అమ్మాయి అని చెప్పి ఊహగా అనుకొని మా అమ్మాయి ఏనయ్యా లోపల ఉంది, నన్ను పంపించండి అని బతిలాడుతూ ఉంటుంది. అది చూసి పెద్ద కూతురు చెలికత్తిని పంపించి ఆమెని పంపించేసేయండి బయటికి, ఇలా అబద్ధాలు చెప్పి మా కోసం వస్తుంది, మా దగ్గర డబ్బులు తీసుకోవడానికి అని చెప్పి గెంటిపిచ్చేసిద్ది. ఈ జరిగిన సంఘటనని చెల్లి చూసిద్ది. చెల్లి చూసి తన చెలికత్తిని పంపించి మా అమ్మే మా బాగా కావాల్సిన ఆవిడ, కొంచెం తీసుకొచ్చే అమ్మాయి ఎవరు చూడకుండా నా దగ్గరికి ఒక క్లాత్ లాంటిది ఇచ్చి పరదాలాగా వేసుకొని వచ్చేసేయమని చెప్పు, లోపలికి ముసుగులాగా వేసుకొని వచ్చేసేయమని చెప్పు అని ఇచ్చిద్ది. మంచి మేలు ముసుగు ఇచ్చిద్ది. అది వేసుకొని చక్క లోపలికి వచ్చేసింది చెలికత్తుతో కలిసి వాళ్ళమ్మ. సరాసరి చెల్లి దగ్గరికి వెళ్ళిపోద్ది, చిన్న కూతురు దగ్గరికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయాక ఈ కథ అంతా చెప్పిద్ది చెల్లి. అక్కిట్ట చేసిందమ్మా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, లేని రాజ్యాన్ని ఉన్నట్టు, లేని తిండి తిన్నట్టు, ఊరు కాని ఊరు చెప్పి గొప్పలన్నీ చెప్తుంది. నాకేం అర్థం కాక నేను అలాగే ఉండిపోయాను, నాకేం అర్థం కావట్లేదు, నువ్వు ఎలా ఉన్నావు అని భయం వేసింది నాకు, నువ్వు తెలివిగా నా ఓణి ముక్కలు చూసుకొని భలే వచ్చేసావమ్మా, ఇక నీకేం భయం లేదు, ఇప్పుడు రేపు పొద్దున్నే నాకు అక్కకి పెళ్ళి, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు కానీ మాతో పాటు అని చెప్పింది. సరేనని
అనుకుంటారు. ఈ అక్క కూడా వచ్చింది, దానికి గడ్డి పెట్టి ఏదో ఓట్లే మీ మంచిగా కోరుకున్నా కదా, మంచి రాజ్యంలోనే పడ్డారులే అక్క చెల్లెళ్ళు ఇద్దరు అని ఇద్దరిని దీవిచ్చిద్ది. ఇంకేం చేసిద్ది? తన వల్ల ఏమన్నా బుద్ధ? అబద్ధాలు చెప్పారని చెప్తే అదొక పురుగు తక్కువ. సరే నేను ఇంటికి వెళ్తేనేమో అక్కడ గడిసి గడవని పరిస్థితి, లేని పరిస్థితే కదా అడవిలో పడి. సరే కొంచెం కళ్ళు మూసుకుంటే పిల్లలిద్దరూ సెటిల్ అయిపోతారు. ఏమైంది అనుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటే మంత్రి గారి కొడుకు వచ్చేస్తాడు. నువ్వైనా నిజం చెప్పు, అసలు మీ రాజ్యం పేరేంటి? నువ్వు అప్పటి నుంచి నువ్వు మాట్లాడతలేదు, నాకు నువ్వు నచ్చావు, కానీ మనకు పెళ్ళికి ముందే నేను ఒకసారి నీతో మాట్లాడాలని వచ్చాను, నువ్వు నిజం చెప్పాలి నాకు అని అడుగుతాడు. వెంటనే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా ఒక పక్కన గదిలో. నిజమేనండి, మా అక్క చెప్పేయన్నీ అబద్ధమే, నేను అప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఇప్పటికైనా నష్టం లేదు, మేము వెళ్ళిపోతాము, మేము వెళ్ళిపోవాలంటే దారి తప్పిపోతాము, మళ్ళీ ఎక్కడో చోట తెలియదు, మళ్ళీ దారి తప్పిపోతాం అడవిలో, కొంచెం మమ్మల్ని ఎక్కడైతే ఎక్కించుకున్నారు అక్కడే దింపేసేయండి బాబు మమ్మల్ని అని నిజం చెప్పేసిద్ది చెల్లెలు. పిచ్చిదాన్ని దానికి ఏడుస్తారా? నాకు అప్పుడే తెలుసు, ఫస్ట్ మాట్లాడినప్పుడే తెలుసు నాకు మీ అక్క అబద్ధాలు చెప్తుందని. నువ్వేం చెప్తావా అని అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళేది? అక్కడ ఏముంది అడవిలో? మీ అమ్మ కూడా వచ్చేసిందిగా, ఏం కాదు, రాజుగారి అబ్బాయి ఏమో మీ అక్కని, నేనేమో నిన్ను చేసుకుంటాము, అమ్మ కూడా ఇక్కడే ఉంటుందిలే మీ అమ్మ, ఏం కాదులే, కాకపోతే నా నిజం చెప్తావా లేదా అని ఒక రాయేసి అడిగాను, నువ్వు నిజం చెప్పావు, ఎప్పుడైనా నిజమే చెప్పాలి, అది మన బతుకుకి అడ్డం కాకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే. అంతేగాని అబద్ధాలు చెప్పి తెలుసుకున్న డోర్ని క్లోజ్ చేసుకునేలాగా చేయకూడదు. ఈ నిమిషం పట్టదు, రాజుగారికి తెలిసిందంట ఆ విషయం. ఏముంది, బయటికి తోసేసి జీవితంలో తలుపు దగ్గరికి రాగలరా? గేటు దగ్గరికి, గేటు మొహం కూడా చూడలేరు గేటు దగ్గర, బయట మరి గంటేస్తారు కదా, ఓపెన్ అయిన గేట్లు కూడా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పటికైనా మీ అక్కతో చెప్పు, ఇహ నుంచైనా అబద్ధాలు చెప్పకుండా జాగ్రత్తగా ఉంటేనే రాజ్యంలో ఉంటుంది. అది జరగని పక్షంలో నేను మంత్రి గారి కొడుకునైనా సరే నా స్నేహితుడికి నేను న్యాయం చేయాలి, నేను అడవిలో దించేస్తాను మీ అక్కని అని బెదరగొట్టి అక్కతో చెప్పిస్తాడు. సరేనని మంచి చెడు అమ్మ చిన్న కూతురు కలిసి చెప్పుకుంటారు ఆ అమ్మాయికి, పెద్ద అమ్మాయికి. సరే ఇంకెప్పుడు అబద్ధం చెప్పనని ఇంకా మంత్రి గారి కొడుకు పెద్ద అమ్మాయి దగ్గరికి రాడు, అమ్మ చిన్న కూతురు వాళ్ళే చెప్పుకుంటారు. చెప్పించు, నా విషయం బయటికి రానియొద్దు, ఇంకా డోర్స్ క్లోజ్ అయిపోతే, ఇంక కానీ అబద్ధాలు చెప్పి ఉందంటే సౌఖ్యంగా రాజుగారి కొడుకుతో సుఖంగా ఉండాలి, ఇది జరగని పక్షంలో నీకు ఇంకా అడవి దారేనిది అని చెప్పి బెదిరిస్తారు. ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పకుండా నోరు కంట్రోల్ చేసుకుంటా విలాసాలకి అలవాటు వాడాలని ఉంది కదా తన మనసు, తన మైండ్ సెట్ అంతా. తను అలా కావాలని కోరుకుంది, అన్నీ కావాలనుకుంది. ఇది కూడా అంతే అక్షయ, లేనిది ఉన్నట్టు, ఉన్నవన్నీ అనుభవించినట్టు ఊహ. తన స్టేట్ ఆఫ్ మైండ్ అలా ఉందన్నమాట. అలా అనుకుంటూ ఉంది, అలా బతకాలని అనుకుంటూ ఉంది. అదే యూనివర్స్ ఇచ్చింది. నేను అనేది అదే, ఎవరిని మోసం చేయలేదు తను, లేనిది ఉన్నట్టు చెప్పుకుంది. నేను ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలని అడగలేదు కదా, తిను కూడా మమ్మల్ని తీసుకెళ్ళనండి అని అడగలేదు కదా. వాళ్ళిద్దరిని, రాజుగారి కొడుకుని మంత్రి గారి కొడుకుని అడగలేదు. మీరేంటి అంటే చెప్పుకుంది, తప్పేమీ కాదు. వాళ్ళకి నచ్చే వీళ్ళు చేసుకుంటానన్నారు వాళ్ళ కాళ్ళు. ఈ అమ్మాయి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, గొప్పగా బతకాలని ఉంది. అదే యూనివర్స్ తీసుకొచ్చింది వాళ్ళకి. మనం కోరుకుంటే ఏదైనా మన కాళ్ళ చెంతకి చేరిద్ది అక్షయ్, ఎప్పుడైనా అంతే. నేను ఎన్నో చూశాను, నా కళ్ళ ముందు నాకే అందినవి, ఎవరికి దక్కంది నాకు దక్కింది. నేను గొప్పగా బతకాలనుకున్నా, బతుకుతున్నాను. సరేనా? ఇది ఎప్పుడు మైండ్లో పెట్టుకో. మన ఊహ ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి, మోసం చేయటం కాదు. ఆలోచన విధానం జీవితంలో అభివృద్ధి బాటలోకి వెళ్ళాలి. ఇప్పుడున్న దానికంటే బెటర్ లైఫ్ని రీచ్ అవ్వాలి. మనం స్టేట్ ఆఫ్ మైండ్ అలా ఉండాలన్నమాట. అదే బంగారు బాటేసిద్ది మనకి. సరేనా? కథ కంచికి మనం ఇంటికి, కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి, మనం మాత్రమే ఉండాలమ్మ మన ఇంట్లో. సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఒక మంచి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.